అంటే లైఫ్ లాంగ్ బ్యాన్ చేసి పంపించేవాడిని, బొంబాయి బెంగళూరు పంపించేవాడిని. మరి మురళీమోహన్ బాబు చాలా జెంటిల్మన్, సాఫ్ట్, తిట్లా కాముకుంటాడు మురళీమోహన్ గారు అని. అంత నేను జెంటిల్మన్ కాదు. పరిస్థితిని ఇంకా చక్కదిద్దడం సాధ్యపడదంటారా? ఎందుకు సాధ్యపడు సార్? తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది మంచి ఉన్నారు సార్, మంచి నిర్మాతలు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, ఇంకా ఉన్నారు, స్టిల్ వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. నిర్మాతల రూపంలో చాలా మంచి మనుషులు ఉన్నారు, సమర్థులు ఉన్నారు. హీరోల్లో కూడా సమర్థులు చాలా మంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా యూనిట్ కూర్చుంటే మన ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఇంత నాశనం అవ్వాలి కూర్చుంటే చక్కబడతాయి. ఎవడు కూర్చుంటాడు, ఎవడికి వేస్తాం? ఎందుకంటే బికాస్ కమర్షియల్ మీడియా, సినిమా బ్యాచ్. ఇప్పుడు హీరో దగ్గర అనుకోండి, ఇంత తగ్గించమని అనుకోండి, ఎంత తగ్గించమండి, నాకు డిమాండ్ ఉంది, ఇష్టమైతే ఇలా దొబ్బే అంటాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్తారు, ఆమె కోటి అడుగుద్ది. ఏమ్మా కోటి ఏంటమ్మా, ఒక సినిమాకి 2 గాడిని, ఇష్టమైతే లేదా పో అంటది. ఎందుకంటే ₹1,00,00,000. అప్పటికే మేనేజర్లు ఉంటారు. ఆమె డేట్లు చూసేవాడు. అరే డేట్లు చూసేవాడు కూర్చున్నంత ఇన్కమ్ ఈ నిర్మాత లేదండి ఈ రోజుల్లో. హీరోయిన్ డేట్లు ఎవడు చూస్తున్నాడు, డేట్లు వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ నిర్మాతలు లేదు ఈ రోజుల్లో. వాళ్ళ దగ్గర ఉన్న బిల్డింగ్స్ నిర్మాతలు ఇవ్వండి. దీనికి ఎవరు కారణం అంటారు? ఏమంటాం? అందరూ ఒకళ్ళేది ఎందుకంటాం? హీరో లెక్కేయచ్చు, హీరోయిన్ మన డైరెక్టర్ లెక్కేయాలి, ఆ నిర్మాత లెక్కేయాలి సార్. మరి అందుకని అన్న, ఇది ఇటు ముందా చెట్టు ముందా అంటే ఏముంటుంది? మా వాళ్ళు డిమాండ్ సప్లై సార్, మా డిమాండ్లు అయితే మా ఇంటికి ఎందుకు వస్తారు సార్ అంటది హీరోయిన్. ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు పాలిటిక్స్ లోకి కూడా ఎంటర్ అయ్యారు. అంటే సినీ ఇండస్ట్రీలో చేసిన బీభత్సం సాలదని చెప్పి పోసాని కృష్ణమురళి పాలిటిక్స్ లో కూడా వెళ్ళి తన పైత్యాన్ని అక్కడ కూడా ప్రదర్శించారు అని చెప్పి మీ మీద విమర్శలు వస్తూ ఉంటాయి. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు పోసాని కృష్ణమురళికి పైత్యం ఉంటే, విపరీతమైన మనస్తత్వం ఉంటే, గబగబా మాట్లాడటం, ఫాస్ట్గా మాట్లాడటం, ఎమోషనల్గా మాట్లాడటమే పైత్యం అనుకుంటే సారీ టు సేవ్ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఎమోషన్ నేనుగా చాలామంది మాట్లాడతారు. కొంతమంది ఏంటంటేనండి, నవ్వొచ్చిన నవ్వరు. నా నవ్వొచ్చింది అనుకోండి, పళ్ళు కనపడేలాగా పెద్ద నవ్వుతా. కొంత నవ్వొచ్చింది అనుకోండి నవ్వుతారు. వాళ్ళ రోగం, నాకు ఆ రోగం లేదు. మీ మనస్తత్వానికి అసలు పాలిటిక్స్ సూట్ అవుతాయంటారా? ఆ టర్గం ఒప్పుకుంటా. పాలిటిక్స్ అనేవి మనవి, అర్థమైందా? పాలిటిక్స్ ముడికి దానిలోకి వెళ్ళొద్దు అనుకుంటే మనకే నష్టం. పాలిటిక్స్ మీన్స్ నథింగ్ బట్ పబ్లిక్, పొలిటీషియన్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ సర్వెంట్. రాజకీయం అంటే ఇంకో మీనింగ్ లేదు, సేవ, ప్రజాసేవ అంటే రాజకీయం. దానికోసం పెట్టబడింది ఈ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. కానీ అందులోకి ప్రజాసేవ చేసేవాడే రావాలి. కానీ ప్రజాసేవ చేస్తామని వచ్చి పందికుక్కలు తింటున్నారు. అలాంటి వాళ్ళని తిట్టా, మంచి వాళ్ళని తిట్లా. కృష్ణమురళి గారు చర్చను కొనసాగిద్దాం. చెక్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రజారాజ్యం పార్టీలో మీరు మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని మీరు విమర్శించారా లేదా? విమర్శించలా, ఇలా చెప్తా. ఆయన పనితీరుని మీరు తప్పు పట్టారు. కావాలంటే క్లిప్పింగ్స్ కావాలంటే చూపిస్తాను. మొత్తం నేను లైవ్కి వస్తాను మీ స్టూడియోకి. నేను స్టేట్ లో ఒక్క రాజశేఖర రెడ్డి గురించి కాదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పనితీరుని మీరు తప్పు పడుతూ మాట్లాడారు. తప్పింది అనవండి. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో అవినీతి మయం అయిపోయింది అన్న డైలాగ్ మీరు వాడారు. అయింది. ఏ గవర్నమెంట్ అవ్వలేదు? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో అవినీతి జరిగింది, ఎవరికైనా తెలుసు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అవినీతి జరిగింది తెలుసు, చెన్నారెడ్డి గవర్నమెంట్ జరిగింది తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో అవినీతి జరుగుతుంది తెలుసు. ఎందుకనో నువ్వు మంచిగా తేవచ్చు. అవినీతి జరిగిందని చెప్పి మీరు నమ్ముతున్నారా? రాజశేఖర రెడ్డి హయాంలో అందరూ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఆంధ్రదేశం పరిపాలించింది అందరూ ముఖ్యమంత్రి పర్టికులర్ గా రాజశేఖర రెడ్డి గురించి మీరు విమర్శించారు కాబట్టి అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డి అవినీతి పరుడు అని అన్నాను ఎప్పుడన్నా? రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పనితీరు అవినీతిమయంగా మారింది అన్నారు. మారింది. నిజమేనా? ఎందుకు మారలేదు? ఏ శాఖల్లో? అన్నిట్లో అయింది. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి మెన్షన్ చేయదు. మీరు పీఆర్పీలో చేరిన తర్వాత అన్న మాటను ఏమన్నానంటే, సార్ ఈ ప్రభుత్వంలో చాలా శాఖల అవినీతి ఉంది అన్నాను. దానికి వాళ్ళ బాధ్యత కాదా? సీఎంల బాధ్యత కాదా? అవుతారుగా. చంద్రబాబు నాయుడు బాధ్యతే, వైఎస్ఆర్ బాధ్యతే, చెన్నారెడ్డి బాధ్యతే, కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత. అంటే వాళ్ళ తప్పు కూడా ఉందంటారు. ఉంది. మీరు అన్నారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిపోయింది, దానికి సీఎం కూడా బాధ్యత వహించాలి. ఇప్పుడు కూడా మీరు అంటున్నారు. ఇప్పుడేనండి అంతే కదా? చెప్పండి, నా ప్రశ్న చెప్పండి. అయితే అదే రాజశేఖర రెడ్డిని ఎవరైతే తప్పు పెట్టారో వైఎస్ జగన్ పక్షాన మీరు వెళ్ళి చేరి ఆయన వకాలతా పుచ్చుకుని మీరు మాట్లాడడం మొదలు పెట్టారు.
అంటే అప్పట్లో ఆయన ప్రభుత్వం అవినీతిమయం అన్నది ఇప్పుడు పూర్తిగా ఎందుకు మారిపోయిందండి? ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు రాజశేఖర్ గవర్నమెంట్ ఉందండి, ఎగ్జాంపుల్ చెబుతా. రాజశేఖర్ గవర్నమెంట్లో అవినీతి జరిగింది ఒప్పుకుంటారు, నేనే కాదు. మెడమే తలకాయను ఎవడైనా ఒప్పుకుంటాడు, నేనే కాదు ఎవడైనా. ఏమో జగన్ కూడా ఒప్పుకుంటారా? రాజశేఖర్ గారు కూడా ఒప్పుకున్నాడు. జగన్ గారు ఒప్పుకుంటున్నారా? అది నన్ను ఆయన అడగాల్సిన ప్రశ్న. మీరు జగన్ ఏమంటున్నారంటే మా నాన్న ఏ తప్పు చేయలేదు, అనవసరంగా ఆయన్ని రాజకీయ బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలని కొంతమంది చూస్తున్నారు మా ప్రత్యర్థులు అంటున్నారు. అనొచ్చు. ఆ వాదంతో మీరు ఏకీభవిస్తారా? నేను అట్లా ఏకీపించను. నా వెర్షన్ ఏంటంటే వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ లో చాలా అవినీతి జరిగింది, దానికి సీఎం కూడా బాధ్యుడు, అప్పట్లో ఉన్న సీఎం కూడా. సార్ ఏమిటి నా ఇంట్లో నాకు తప్పితే బాధ్యత వహించనా? మీరు జరిగింది అంటున్నారు కానీ జగన్ జరగలేదు అంటున్నారు, కానీ జరగలేదు అంటున్న జగన్ కి మీరు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు. జగన్ గారు ఏమన్నాడో నాకు అనవసరం అండి. నేను ఎందుకు మద్దతిస్తానంటే, నేను ఎందుకు మద్దతిస్తాను, జగన్ గారు మాటలు నాకు ఇంపార్టెంట్ కాదు. ఉన్నాళ్ళలో బెటర్ లీడర్ ఎవడు, ఈ ఉన్న 4-5లో ఆయన బెటర్ లీడర్, అందుకు నేను సపోర్ట్ చేస్తాను. చిరంజీవి పార్టీలో మీరు ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు జరుగుతున్న అవినీతికి సంబంధించి నేను కనుక ముఖ్యమంత్రి అయితే నేను విచారణ జరిపిస్తాను ఒక కామెంట్ కూడా అన్నారు. ఆ విషయం మీకు గుర్తుందా? ఇప్పుడు ప్రతిపక్షం, మన దురదృష్టం మన ప్రతిపక్షం ఏంటంటే ప్రతిపక్షంలా బిహేవ్ చేస్తాయి, మనుషులా బిహేవ్ చేయరు. ప్రతిపక్షం అంటే అలాంటి మనుషులా బిహేవ్ చేయని పార్టీలో మీరు ఉన్నారు అప్పట్లో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకున్నానండి. ఇప్పుడు మన ఒక మాట కూడా నోరెత్తి మాట్లాడాల చిరంజీవికి వ్యతిరేకంగా అలా అనకూడదు, మనం తప్పు అని చెప్పి మీరు అప్పుడు అన్నారా? చాలా చెప్పా, మీడియాలో చెప్పారా? మీడియాలో చెప్పా. చిరంజీవి అలా మాట్లాడకూడదని మీరు ఎప్పుడు చెప్పాలా? అట్లా వినండి చెప్తా. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, చుట్టూ అంతా పొల్యూషన్ ఉంది. నేను పొల్యూషన్ అసహ్యం నాకు, కానీ ఇక్కడే బతకాలి. నేను ఉన్నతంలో బెటర్ గాలి తీసుకోవాలి. అడ్జస్ట్ అయ్యారు అప్పుడు మీరు తెలిసి కూడా. నేనంటే ఎవరికి మీరు అడ్జస్ట్ అవుతాడు? ఉన్నాళ్ళలో బెటర్మెంట్ కూడా వెళ్ళిపోయి అదే అండి, ఉన్నాళ్ళలో బెటర్ చేసి కూడా వెళ్ళిపోవాలి. అప్పట్లో మీకు ఆయన బెటర్ అనిపించారు, ఇప్పుడు జగన్ బెటర్ అనిపించారు, రేపు ఎవరో ఇంకోళ్ళు బెటర్ అనిపిస్తారు. ఇవాళ ఆయన బెటర్ అయ్యాడు, సపోర్ట్ చేస్తా. చంద్రబాబు బెటర్ అవుతాడు, సపోర్ట్ చేస్తా. రేపు జగన్ జగన్ కాదు అంటే ఓసరి వల్ల రంగులు మారుస్తూ ఉంటారు. ఓసారి రంగులు మారుతాం కదా. ఈ మాట నన్ను అన్నప్పుడు మీరు టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అనాలి. మీరు పోసానికి ఇష్టపడి ఓసరిలాగా ఈరోజు జగన్ వస్తాడు, రేపు చంద్రబాబు వస్తాడు, ఇంకోసారి వైఎస్ఆర్ వస్తాడు, రేపు కిరణ్ వస్తాడు అని పోసాలమ్మలు ఓసరి లేదు, జనం ఓసరి వెళ్ళే. ఇదే జనం ఒకప్పుడు అలాంటి జనాల్ని నేను మార్చడానికే వస్తున్నాను, రాజకీయాలు అందరూ ఒకేలా ఉండకూడదు, దీంట్లో మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు అన్నారు. వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటే పోసాను ఒక్కడే వాడుతాడు, మొత్తం చీల్చి వెళ్దాడి. కాదు మీరే అన్నారు కదా, అందరూ అలా కూర్చుంటే అలాగండి, ఎవరో ఒకరు మార్చాలి కదా. మీరు నా క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు చెబుతున్నా. ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ కంటిన్యూ కొట్టేశారు, జనం విసిగిపోయింది. అరే తెగతింటున్నారు తిడుతూనే కొట్టేశారు. ఇది ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఎన్టీ రామారావు పుట్టుకొచ్చాడు, ఏదైనా మొత్తం తీసుకెళ్ళి ఎన్టీ రామారావు కొట్టేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చిన్న పొరపాట్లు జరిగినాయి, ఎన్టీ రామారావు నిజాయితీ కూడా అవ్వచ్చు, పొరపాటు జరిగినాయి. ఇదే జనం ఎన్టీఆర్ వద్దు అని మన కాంగ్రెస్ కొట్టేశారు. ఇదే జనం మన కాంగ్రెస్ వద్దు అనుకుని మన చంద్రబాబు కొట్టేశారు. ఇదే జనం కాంగ్రెస్ వద్దు అనుకుని మన వైఎస్ఆర్ కొట్టేశారు. అంటే జనం వసవెల్లుడా? వసవెల్లు కాదు, ఉన్నాళ్ళల్లో బెటర్ ఇవ్వడు. అదే మీరు చూసుకుంటాం. నేను ఓటర్గా ఫీల్ అవుతా. నేను రాజకీయ నాయకుడు ఎప్పుడు ఫీల్ అవ్వనండి, నేను ఓటర్ని. ఇప్పుడు చిరంజీవిని మీరు వెంటనే తప్పు పట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? అప్పట్లో మీరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, సామాజిక న్యాయం అనే కారణాలు చూపించి చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. అవును, వెళ్ళా. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ ఉందా? పార్టీ ఉందా? పార్టీ ఆఫీస్ ఉందా? పిఆర్పీ జెండాలు ఉన్నాయా? నీ 18 వచ్చింది ఎందుకు దూరాలు కాంగ్రెస్లో? ఏమొచ్చింది అర్జెంటుగా? అదే గవర్నమెంట్ మనం తిట్టాంగా. ఇది జనరల్ తిట్టాం, ప్రత్యేకంగా ఒక రాజశేఖర రెడ్డి ఒక ఇందిరాగాంధీ అనలా, జనరల్గా కాంగ్రెస్లో ఎక్కువ అవినీతి జరుగుతుంది అని పెట్టారు. మీరు మీ మాట మేము అందరం నమ్మాం. నేను చూస్తున్నాను ఆ కళ్ళ ముందు నిజంగా అవినీతి జరుగుతున్నాయి అని. జరుగుతున్నప్పుడు నువ్వు గబక్కన ఓడిపోగానే ఎందుకు కాంగ్రెస్ దూరాలి? అదే కాంగ్రెస్ మనం తిట్టాంగా, డబ్బు చదువుతూ వెళ్ళిపోతాయి ఢిల్లీ అని చెప్పాంగా. అదే పవన్ కళ్యాణ్ అన్నాడుగా, పంచులు వెళ్ళిపోతాయి అన్నాడుగా. మరి ఓడిపోగానే ఎమ్మడి వెళ్ళిపోయి అర్జెంటుగా కాంగ్రెస్ నిలబెట్టాలి అని అవసరం నీకేంటి? అసలు పదవులే మాకొద్దు. ఇప్పుడు పదవులు తీసుకోవటం ఎందుకు? పదవుల కోసం కాదు, మళ్ళీ ఎలక్షన్లు వేస్ట్, డబ్బులు వేస్ట్ అవుతాయని చెప్పి నేను భుజంగా వేస్తున్నాను. మరి ఎందుకు కొట్టుకోవటం? మంత్రి పదవులు ఎందుకు దూరాలు? అసలు ఏ ప్రతిపక్షంలో కూర్చోవచ్చుగా? చంద్రబాబు కూర్చోలేదా? రాఘవులు కూర్చోట్లేదా? సిపి నాన్న కూర్చోట్లేదా? జేపీ కూర్చోట్లేదా? నువ్వు కూర్చో, నీ వాల్యూ పెరిగేటప్పుడు మీ కాళ్ళ దండం పెట్టేవాళ్ళం, కాళ్ళ పాలాభిషేకం చేసేవాళ్ళం. రేపు రాజకీయాల్లోకి వచ్చి మీరు ఒకవేళ ఎమ్మెల్యే పోటీ చేస్తే మిమ్మల్ని కూడా అలా తిట్టుకునే పరిస్థితి వస్తుందా రాదా? నేను రియల్ లైఫ్ లో ఏ కబ్జాలు చేయలే, ఏ లంగాపాలు చేయలే, ఏ బ్యాంక్ డబ్బులు ఎగ్గొట్లా, ఏ ఏదో పని చేయలే. అవకాశం రాలేదులేండి. వచ్చుంటే ఏం చేస్తుండేవారో అప్పుడు తెలుసు కదా మీకు. అదే ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ నాకు చెప్పలే. ఇట్లా ఇప్పుడు క్వశ్చన్ వేశారు, ఎమ్మెల్యే గెలిచినాని. నేను ఎమ్మెల్యే గెలిచే ముందే చిల్లరపేటలో చెప్పా, అందులో మీ మీడియా కూడా ఉంది. సార్ నేను ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చారు, వచ్చా. నేను సారా తాగిచ్చను,
కార్యకర్త కూడా సారదాకిచ్చను, మీటింగ్లో చెప్పా కార్యకర్త కూడా ముందు పంపించను, ఓట్లు కొన్నాం, కులం కార్డు వాడను, మతం కార్డు వాడను, నా పేరు పోసా కృష్ణమల్లి, నా క్రెడిబిలిటీ ఇది, నా బయోటెడ్ ఇది, మీకు నచ్చితే ఓటేయండి, ఓటైతే హైదరాబాద్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గం చేస్తా, చేయకపోతే నా చెప్పుతో కొట్టండి, ఇదే చెప్పొచ్చా. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉంటారు. వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆ మురికి వాళ్ళకు కూడా అంటుకుంటుందని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అన్నారు. దాని మీద మీరు ఏమంటారు? అదే ఉండదు, వాడికి తినడానికి అలవాటు పడిపోయి కళ్ళ ముందు చాలా కనపడతాయి రామచందర్. దేన్ని ప్రేమించాలి, దేన్ని ప్రేమించకూడదు నేర్చుకోవాలి. ఆ రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజలనే ప్రేమించాలి. నువ్వు వ్యాపారం చేయి, డబ్బునే ప్రేమించాలి. సంసారం చేయి, భార్యనే ప్రేమించాలి. వంటండు తినే వంటనే ప్రేమించాలి. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు ప్రేమిస్తే ఎలాగుంటుంది? నువ్వు రాజకీయాలు జనం ప్రేమించు, జనం మీ వెనుకుంటారు. థ్యాంక్ యూ కృష్ణ. ఇది ఈ వారం చెక్. వచ్చే వారం మరో గెస్ట్ కలతో చూస్తున్నాను.